తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మిని. ఇప్పుడు మనతో ఉన్నారు శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శ్రీ శ్రీ శివస్వామి గారి శిష్యురాలు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు. శివకామేశ్వరి ఆనందమయ్య గారు, నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. దశమహావిద్యలు అంటూ ఉంటారు కదండి. దశమహావిద్యలు అందరూ సాత్వికంగా చేయవచ్చా లేదా, దాని గురించి వివరించండి. గురు బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. మీరు చాలా పెద్ద ప్రశ్న అడిగారు. మీరు చెప్పారు దశ మహావిద్యలు, వాటిని విద్య అనలేదు, మహావిద్యలు. ఇంతమంది దేవతలు ఉండగా ఇప్పుడు దశ మహావిద్యల గురించి ప్రస్తావన మీరు అడిగారు. శ్రీ 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 జగద్గురువులు శ్రీ విధుశేఖరానంద భారతీ స్వామి వారు మొన్న దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ దశ మహావిద్యలు అంటే మహావిద్యలండి అవి. ఇది అందరూ సాత్వికంగా చేయవచ్చా? ఇక్కడ రెండు విషయాలు తెలుసుకోవాలండి. నిత్య పూజ వేరు, ఉపాసన వేరు. ఈ దశ మహావిద్యలు అనేది ఉపాసనకి సంబంధించిన సబ్జెక్ట్, కానీ నిత్య పూజలో ఆ దేవతల్ని సౌమ్యంగా ఆరాధించడం అనేది లేదు. అది ఉపాసకులకి మాత్రమే. ఒక గురువు ద్వారా ఆ యొక్క మంత్రాన్ని పొంది ఆ యొక్క దేవతల్ని, దశ మహావిద్యలు అంటే 10 మంది అనుకోండి, ఆ 10 మంది దేవతల యొక్క మంత్రాన్ని పొంది దాన్ని అనుష్ఠానం చేసుకొని ఆ దశ మహావిద్యల్ని సిద్ధింపచేసుకోవడము ఉపాసన అనుకోండి. దశ మహావిద్యల యొక్క ఉపాసన. ఈ ఉపాసన అనేది చాలా నియమనిష్టలతో కూడుకున్న విషయం. ఉపాసన అంటే ఏంటి? ఉపము అంటే సమీపము, ఆసనము అంటే నివసించడం. అంటే ఇక్కడ ఆ దేవతని నీ హృదయ మందిరంలో ప్రతిష్ఠ చేయడం ఉపాసన అనుకోండి. ఈ ఉపాసన వేరు, నిత్య పూజ వేరు. నిత్య ఆరాధనలో, నిత్య దేవతా పూజలో మనకి ఎంతోమంది దేవతలు ఉన్నారు. సాత్విక ఆరాధన చేసుకుంటున్నప్పుడు చాలామంది దేవతలు ఉన్నారుగా. శివుడు ఉన్నాడు, విష్ణు ఉన్నారు, సీతారాములు ఉన్నారు, రాధాకృష్ణులు ఉన్నారు, లక్ష్మీనారాయణులు ఉన్నారు, శివపార్వతులు ఉన్నారు, సుబ్రహ్మణ్యుడు ఉన్నారు, గణపతి, ఇంతమంది ఉండగా మళ్ళీ దశ మహావిద్యల్ని పూజించడం సాత్వికంగా, ఇదంతా ఏంటంటే కన్ఫ్యూజన్. స్వామివారు కూడా ఏం చెప్పారు అక్కడ అడిగినప్పుడు? బ్రహ్మ విద్య అనేది ప్రస్తావనకు వచ్చింది. లలితా సహస్రనామంలో కూడా ఆత్మవిద్య, మహావిద్య, శ్రీవిద్య, కామసేవిత అని చదువుతూ ఉంటాం కదా. అవునండి. ఈ శ్రీ విద్యే బ్రహ్మ విద్య. శ్రీ విద్య అంటే అమ్మాయి బ్రహ్మ విద్య. ఎందుకంటే ఈ శ్రీ విద్య అంటే అమ్మ యొక్క విద్య. ఈ శ్రీ అంటే అమ్మ యొక్క, శ్రీమాత, శ్రీ విద్య. ఈ శ్రీ విద్యనే బ్రహ్మ విద్య అంటారు. ఎవరైతే ఈ శ్రీ విద్య ఉపాసకులు ఉంటారో, ఉపాసన అంటే చెప్పాను కదా, అమ్మ దగ్గరే నివసిస్తూ సర్వవేళ సర్వావస్థల యందు కూడా ఆవిడ సేవ చేసుకుంటూ ఉండడం ఉపాసన. ఉపాసన అంటే చెప్పాను, ఉప అంటే దగ్గరగా, ఆసనము అంటే నివసించడం. ఈ ఉపాసనలో మొదటి విధి గురువుని ఆశ్రయించడం, ఆ యొక్క మన అర్హతని బట్టి మంత్రం తీసుకోవడం. అలాగే శ్రీ విద్య ఉపాసన, అది ఉపాసన. ఆ శ్రీ విద్యకు సంబంధించిన గురువుని ఆశ్రయించాలి, ఆ యొక్క మంత్రాలని అనుష్ఠానం చేయాలి, అప్పుడు మనకి సిద్ధిస్తూ ఉంటుంది. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చేసే విద్య ఈ దశ మహావిద్యలు కాదు. వాటినే సాత్వికంగా సరస్వతి, లక్ష్మి, పార్వతి, లలిత సాత్వికంగా ఆరాధిస్తున్నాం కదా. కానీ ఈ మధ్యకాలంలో కొందరు చెప్తున్నారు కదండి, ఏమని ఈ దశ మహావిద్యలు చేయొచ్చు అని. అక్కడ మీరు ప్రశ్న పూర్తిగా వింటే అర్థమవుతుంది. స్వామివారు ఖచ్చితంగా బ్రహ్మ విద్య గురించి ప్రస్తావన తెచ్చారు.
ఎవరైతే ఈ సాత్విక ఉపాసన చేస్తున్నారో, ఈ సాత్విక ఉపాసన ద్వారా మనల్ని మనసు శుద్ధి చేసుకొని బ్రహ్మ విద్య వైపు వెళ్ళవచ్చు. ఎవరైతే ఉపాసిస్తున్నారో అని ఖచ్చితంగా ఆయన చెప్పారు, అంతేగాని పూజిస్తున్నారో అని చెప్పలేదు. ఇక్కడ తెలుసుకోండి, ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఖచ్చితంగా చెయ్యకూడదు. దీనికి మీరు ఎలా చెప్పగలరు అని మీరు అడగచ్చు. నేను ఇక్కడ లలితా సహస్రనామ తత్వ విచారణలో ఒక శంకర భగవత్పాదులు ఆదిశంకరులు చెప్పిన ఒక చిన్న శ్లోకం చెప్తాను మీకు. చెప్పండి. ఉపాసింపదగిన దేవతలు పెక్కుమంది ఉండొచ్చు, కానీ యుక్తాయుక్త విచక్షణ లేకుండా వారందరినీ ఉపాసించడము తగదు. యుక్తాయుక్త విచక్షణ లేకుండా వారిని ఉపాసించడం అనేది తగది విషయము. అలాగే ఏమని చెప్తున్నారు భగవత్పాదులు చూడండి. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్ర ఫలదాః నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృత ఫలం. అంటే వేల కొలది దేవతలు ఉన్నా కూడా నాకు సమ్మతం కాదు. ఇప్పుడు చెప్పాను కదా, యుక్తాయుక్త విచక్షణ లేకుండా అందరినీ పూజించడం అనేది నాకు సమ్మతమైనది కాదు. శ్రీదేవి రూపంలో పరమాత్మను ఉపాసించడమే మహాఫలప్రదము. శ్రీదేవి అంటే ఎవరు? లలిత. లలిత అంటే సౌమ్యము. సౌమ్యమైన దేవతే మనకి ఇక్కడ ఉంటే మరి దశమహావిద్యలు ఈ దాని గురించి పూజించడము ఇవంతా గురువులు ఆ ఉపాసన చేసేవారు వారు చూసుకుంటారు. సామాన్య మానవులం మనదాకా ఎందుకండి? ఇంకా చెప్పాలి అంటే సరే, ఆ దేవత ఆరాధన చేస్తారు, ఎవరో చెప్పారని మీరు చేశారనుకోండి. ఇప్పుడు మీ ఇంటికి ప్రైమ్ మినిస్టర్ వచ్చారనుకోండి, మీరు అసలు సర్వీస్ చేయగలరా? చేయలేమండి. మీ లెవెల్ని బట్టి, మన లెవెల్ని బట్టి చేయలేమండి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చి ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, పిలిచేశారు, మీరు ఆయన వచ్చేసారు, మన సెక్యూరిటీలే పెట్టలేదు. ఆయన్ని చూడాలి, ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాలి, ఆయనతో ఉన్న వాళ్ళని చూడాలి, ఎంతమందికి వసతి చూడాలి. ఈ శక్తి నీ దగ్గర ఉందా? దేవత కూడా అంతే. పిలిచేశారు, పిలిచిన తర్వాత వచ్చింది ఆవిడ, ఎక్కడ కూర్చోబెడతారు? నెత్తి మీద కుంపట మోస్తూ ఉంటారా? ఆ వేడి ఎంతవరకు తట్టుకోగలరు మీరు? ఇది కాని విషయము. చాలా వివరంగా చెప్పారండి, చాలా అర్థమయ్యేట్టు కూడా చెప్పారు. నిప్పుల కుంపటిని నెత్తి మీద పెట్టుకోవడమే అక్కర్లేని పూజలు. ఉపాసకులకి మాత్రమే ఈ విద్యలు, కానీ అవి మహావిద్యలు. ఎలాంటి విద్యలు? మహావిద్యలు. మహావిద్యలు నీకు కావాలి అంటే గురువుని ఆశ్రయించాలి. గురువు ద్వారా మన సనాతన ధర్మంలో ఒక్కొక్క దేవికి ఒక్కొక్క బీజాక్షరం ఉంటుంది, ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క బీజాక్షరం ఉంటుంది. ఆ బీజాక్షరాన్ని గురువు ద్వారా పొందాలి, అనుష్ఠానం చెయ్యాలి, అప్పుడు సిద్ధి పొందాలి. అంతే తప్ప స్వామివారు చెప్పింది కూడా ఉపాసకులకే. బ్రహ్మ విద్య, అది శ్రీ విద్యను ఎవరైతే ఉపాసిస్తూ ఉంటారో వారికి మాత్రమే వారు చెప్పడం జరిగింది. ఎవరు పడితే వారు. ఇప్పుడు అనుష్ఠానము అంటే శుద్ధి కావాలి, దేహ శుద్ధి కావాలి, మనస్సు శుద్ధి కావాలి. ఎంత ఉండాలండి? ఇవేమీ లేకుండా నువ్వు తెచ్చేసి ఆ ప్రింట్అవుట్ దొరుకుతుంది కదా అని ఫోటో కట్టి ఇంట్లో పెట్టుకుంటే, ఈ అమ్మవారు ఫోటో పెట్టుకోవాలి, ఇవి జిరాక్స్ తీసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి అనేసి ఆ దేవతని పెట్టుకోవడం తప్పు కాదండి. దేవతని పెట్టుకోవడం తప్పు కాదు. అంత శక్తి నీలో ఉందా ముందు? ఇప్పుడు అదే చెప్తున్నాను, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి మీ ఇంటికి కూర్చుంటే మీరు వాళ్ళకి సర్వీస్ చేయగలరా? ఇది ప్రశ్న. చాలా వివరంగా. అందుకని అనవసరమైన వాటికి జోలికి పోకుండా చూడు. ప్రతి స్త్రీకి నేను చెప్తున్నానమ్మా, లలితా సహస్రనామం చదువుకోండి, ఒక సౌందర్యలహరి చదువుకోండి, ఆ దేవి వైభవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైన వాటిల్లోకి వెళ్ళి అక్కర్లేని విషయాల్లోకి దూరి అనవసరమైన కన్ఫ్యూజన్లు ఏమీ వద్దు, అవసరమే లేదు. అవన్నీ ఉపాసకులు, వారికి సంబంధించిన గురువులు చూసుకుంటారు. ఆ అనుష్ఠాన పరులు, ఆ ఉపాసకులు, ఆ శ్రీ విద్యని ఆరాధించి ఆ దేవిని ఆరాధిస్తున్న వాళ్ళు, వారికి ఈ దశమహావిద్యలు తప్ప ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చేయడానికి వీల్లేదు. అంటే దశమహావిద్యల్లోకి వెళ్ళాలి అంటే మనం గురువుని ఆశ్రయించాలి. తప్పకుండా గురువుని ఆశ్రయించాలి. ఉపాసన చేసుకోవాలి. ఇప్పుడు కాళీ దశమహావిద్యల్లో కాళీ ఉన్నారు,
చిన్నమస్తా ఉన్నారు, ధూమావతి ఉన్నారు. వీళ్ళందరూ కూడా దశమహావిద్యల యొక్క దేవతలు. వారాహి అమ్మ కాదండి, దశమహావిద్యలు అష్టమాతృకల్లో సప్తమాతృకల్లో ఒక దేవత. మనకి 8 మంది మాతలు ఉన్నారు కదా, వారిలో ఒక దేవత వారాహి. సరే, మళ్ళీ మనం వారాహి దాకా వద్దులేండి, అదంతా వేరే సబ్జెక్టు. దశమహావిద్యల వరకు అడిగారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వాళ్ళు అనుష్ఠింపదగినది కాదు. అంటే సాత్వికంగా సాధన కూడా ఉపాసకులు తప్ప నిత్య పూజ కింద చేసుకునే విధానం లేదు, అవసరం లేదండి. ఇంతమంది దేవతలు ఉండగా మళ్ళీ వారిని, ఇప్పుడు మీ ఇంట్లో గణపతి ఉన్నాడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడు, లలిత ఉంది, దుర్గుంది, హనుమాన్ ఉన్నాడు, రాముడు ఉన్నాడు, లక్ష్మణుడు, కృష్ణుడు, ఇంతమంది దేవతలను ఆల్రెడీ పిలిచారుగా. వీళ్ళకి సేవ చేయండి, వాళ్ళని తర్వాత పిలుద్దురు. కానీ వాళ్ళని పిలవాలంటే మాత్రం అనుష్ఠానం ఉండాలి, నియమ నిష్టలు ఉండాలి. అంతేగాని నేను నైటీ వేసుకుని పూజ చేయొచ్చా, లేకపోతే స్నానం చేయకుండా వంట చేసేసిన తర్వాత పూజ చేయొచ్చా, ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళని ఎట్లా తీసుకొస్తారండి? అందుకని అవన్నీ కూడదండి. ఎప్పుడైనా కూడా గృహస్థుకి సాత్వికమైన ఆరాధన శ్రేష్టము. అందుకే ప్రతి అమ్మాయి, ప్రతి స్త్రీమూర్తి కూడా అమ్మ తల్లులు చక్కగా ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం నేర్చుకోండి, చేసుకోండి. శ్రీ సూక్తంతో షోడశోపచార పూజ నేర్చుకోండి, చేసుకోండి. అలాగే లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి, ఒక సౌందర్యలహరి నేర్చుకోండి. లేదా ఈ బోల్డ్ ఉన్నాయి, సుమతి శతకం, వేమన శతకం, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకొని దానిలో నీతిని గ్రహించండి. దశమహావిద్యల గురించి చాలా బాగా చెప్పారండి. నమస్కారం. శ్రీమాత్రే నమః.